హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ టైం. చూడండి, ఇది 8 months అయిపోయినట్టుంది. ఈ వర్షాల వల్ల బయటకు వెళ్ళైపోతున్నాను. సో ఇదే ఉంది, ఓట్స్ అండ్ మిల్క్. ఏం కాదు, పురుగు పట్టినా ఐ లైక్, బికాజ్ నేను ఇదివరకు చూసేదాన్ని జియోగ్రఫీ ఛానల్స్లో. బేర్కిల్ తింటాడు కదా, సో అదనమాట. నాకు ఏం కాదు. మా ఇంట్లో కూడా కుళ్ళిపోయిన ఫ్రూట్స్ అవన్నీ క్లీన్ చేసుకుని నేనే తినేదాన్ని. లేడీస్ అంతే చేస్తారు కదా, పిసినారోళ్ళు ఉంటారు కదా లేడీస్, వాళ్ళు. నేను కూడా పిసినారు సంఘానికి ప్రెసిడెంట్. మా హస్బెండ్ అబ్బాయి మంచి ఫ్రూట్స్ తినేసేవాళ్ళు. నాకేమో అవి వదిలేస్తే పడేయలేను, పట్టే డస్ట్బిన్నో ఏంటో తెలీదు, వేసేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు కూడా అంతే, చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా నో ప్రాబ్లం. వన్ థింగ్ అండి, మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పురుగులు తిన్నా ఏం కాదు, ఓకేనా? ఐరన్ బాడీ ఉండాలి. వన్ థింగ్, సొసైటీలో ఈ విషయం చెప్పడానికి కూడా నేను కొంచెం షై అన్నది ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ విత్ సెక్స్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలంటారు కదా, వస్తాయి అంటారు కదా. సో ఎవరిది తప్పు? మళ్ళీ లేడీస్కే ప్రాబ్లం అంటారు. అలాంటప్పుడు భర్తలు భార్యల్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే ఒకళ్ళని నమ్మిందనుకో, బాయ్ ఫ్రెండ్ అన్నవాడు కూడా అవాయిడ్ చేయకుండా ఉండొచ్చు కదా. కానీ ఉండరు. ఎవరు తప్పు అంటే జెంట్స్దే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఫుడ్ బయట ఒక హోటల్ చూసారనుకోండి, హోటల్ అయితే వెళ్ళి తింటారు. సేమ్ ఒక లేడీని కూడా అలాగే అనుకుంటున్నారండి. ఈ మధ్య ఒక కొటేషన్ చదివాను. భార్య అంట ప్లేట్ లాంటిదంట, వేరే అనదర్ ఉమెన్ ఏమో ఇస్తరాకంట తినేసి పడేస్తారంట. అలాంటి కొటేషన్స్ చెప్పినప్పుడన్నా మారండి రా బాబు, మారండి. మరి మీరు అవాయిడ్ చేయడం వల్లే కదా సొసైటీ అలా మారుతుంది, సమాజం అలాంటి పరిస్థితులకు వెళ్తుంది. మరి ఈ అనారోగ్య బారిన ఎందుకు పడతారు చెప్పండి లేడీస్? లేకపోతే ఇంకొకరికి ఎందుకు స్ప్రెడ్ చేస్తారు వీళ్ళ ద్వారా చెప్పండి? సో టోటలీ ఏంటంటే అట్టెట్ తిప్పి భర్త విడిచిపెట్టేయడం వల్ల భార్యలు ఒక తోడెత్తుకుంటారు. ఎందుకంటే ఫుడ్ ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, లేకపోతే డిన్నర్ ఎన్న కావాలో అది కూడా సహజం కదా. సెక్సువల్ థాట్స్ అనేది, సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మైండ్ పనిచేయదు చాలామందికి, అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువైపోద్ది. లేడీస్కి ఎన్నో సమస్యలు వస్తాయి వాటి వల్ల. సో ముఖ్యంగా మెంటలీగా ఒక స్ట్రాంగ్ అవుతారు. ఎంజైమ్స్ అంటారు కదా, అవి రిలీజ్ అవుతాయి. ఒక హ్యాపీ మూమెంట్ తీసుకొస్తుంది బ్రెయిన్. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కూడా నివారిస్తాయి. అలాంటి అంత బ్యూటిఫుల్ వర్క్ లేకపోతే బ్యూటిఫుల్ మూమెంట్ని ఎలా చేస్తున్నారంటే ఈ జెంట్స్, అసలు ముందు వాళ్ళ మైండ్ సెట్టే మారాలి. మల్టిపుల్ నేర్పించేది వాళ్ళు, అంతే కదా. ఈ మొగుడో బాయ్ ఫ్రెండో కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఒకరితో సంతృప్తిగా ఉంటే మూడో వ్యక్తిని ఎంటర్ అవ్వరేమరు కదా. సరే బాయ్ ఫ్రెండ్ సైడ్ అయిపోతే అప్పటికి సెకండ్ మెంబర్స్ అవుతారు కదా. మళ్ళీ మల్టిపుల్ 100, 1000లోకి వెళ్ళిపోరు కదా. ఐ మీన్ ఒక 50, 30, 40 అయినా సరే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్ని వీడియోలు చూస్తున్నాను, అందుకే నేను చెప్పాలనిపించింది ఈ టాపిక్, ఓకేనా. ముందు జెంట్ మైండ్ సెట్ మారాలి. జెంట్స్ భార్యలను విడిచిపెట్టకుండా, లేకపోతే ఫ్రెండ్స్ని విడిచిపెట్టకుండా ఒకరితోనే హ్యాపీగా సంతృప్తిగా ఉంటే ఇలా మల్టిపుల్ వర్కింగ్ అనేది రాదు కదా ఏ ఉమెన్స్లో కూడా.
ఓకే, మీరు ఉండేది మొదట మీరు సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు జెంట్స్, తర్వాత తీసుకొచ్చి అన్ని అనారోగ్యాలు లేకపోతే అన్ని లేడీస్ మీద తోసేస్తే ఎలా చెప్పండి? లేడీస్కి అంట ప్రాబ్లం అంట. ఏంటో నాకు అర్థం కాలేదు సబ్జెక్టు. మీకేమైనా అర్థమైందా? ఓకే, సో చాలా బాగుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్. వెరీ నైస్, హెల్దీ. పురుగుల ఫుడ్ కూడా హెల్తీగానే ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.